శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. శనీశ్వరుడు గురించి మనం మాట్లాడుకోవాలి ఈరోజు. కారణం ఏంటంటే, అన్నిటికంటే పెద్ద గ్రహం అనుకోండి, లేకపోతే ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహం అనుకోండి, పీడించే గ్రహం అనుకోండి, యోగించే గ్రహం అనుకోండి. కొందరికి యోగిస్తుంది, కొందరికి పీడిస్తుంది, కొందరికి రాజయోగం ఇస్తుంది, కొందరికి రాజయోగంలో ఉన్న వాళ్ళని బలహీనపరుస్తుంది, రకరకాలుగా చేస్తుంది. కానీ శని యొక్క సంచారం ఏదైతే ఉందో 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుండి ఇంకో రాశికి మారుతుంటుంది. ఈ 2.5 సంవత్సరాలు మారిన చోట ఉంటుందా అంటే శనీశ్వరుడు ఉండడు అక్కడ. కొంచెం వక్రగతితో వెనకాలలో వస్తాడు, మళ్ళా ముందుకు వెళ్తాడు, ముందు రాశిలోకి వస్తాడు, వెళ్తుంటే ఇలా రకరకాలుగా తిరుగుతుంటాడు శనీశ్వరుడు. అలాగే మనకు ఈ సంవత్సరం మార్చి 29 నాడు కుంభం నుండి మీనంలో ప్రవేశిస్తున్నాడంటే, కుంభంలో స్వక్షేత్రము, సొంత ఇల్లు, తను అనుకున్నట్టు చేయగలుగుతాడు. తనకంటూ ఒక స్థాన బలం ఉంటుంది, స్థల బలం ఉంటుంది, చాలా ధైర్యంగా చేయగలుగుతాడు. తనకున్న బలం అంటే ఎలాంటి బలం అంటే దేనైనా జయించేంత శక్తి కూడా ఉంటుంది. తను శాసింస్తే శాసించింది జరుగుతుంది కూడా. ఎప్పుడు కుంభంలో ఉన్నప్పుడు జరుగుతుండాలి. ఈ కుంభంలో ఉన్న శనీశ్వరుడు మీనంలోకి ప్రవేశిస్తాడు. ఈ మీనంలో ప్రవేశించినప్పుడు ఏంటంటే అది తన సొంత ఇల్లు కూడా కాదు, సొంత క్షేత్రం కూడా కాదు, కానీ అటువంటి మీనరాశిలో ప్రవేశిస్తాడు. సహజంగా తనకున్న క్వాలిటీస్ ఏంటంటే, ఏ రాశిలోకి వెళ్తే ఆ రాశికి ఏలినాటి శని ప్రభావం దాని ముందు రాశికి తర్వాత రాశికి ఉంటుంది. సో ఇప్పుడు మీనంలోకి రాగానే ఏంటంటే, మీనరాశిలో వాళ్ళకి నెత్తి మీదకి వచ్చినట్టుగా ఉంటుంది, శిరస్సు మీద కూర్చున్నట్టు. మన తల మీద ఒక బరువు ఉంటే ఒకలా ఉంటుంది, మన కుడి చేత్తో అదే బరువు మోస్తుంటే ఒక రకం ఫీలింగ్ ఉంటుంది, మనం అదే ఎడమ చేత్తో మోస్తే అది ఇంకో రకంగా ఉంటుంది. 3 రకాల భావనలు ఉంటాయి. నెత్తి మీద ఉంటే భారం అది శరీరం మొత్తం మీద చూపిస్తుంది. సో అటువంటి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనరాశిలో ప్రవేశిస్తున్నాడంటే చాలామంది భయాందోళన జరుగుతున్నారు, ఏం చేసేస్తాడా ఏమిటని. మనకున్న 12 రాశుల్లో శని ఒక్కసారి మారేసరికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. శనీశ్వరుడు మీనంలో ప్రవేశించడం వలన మనకు కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, ఈ 3 రాశి వారికి దాని యొక్క ప్రభావం ఎలాగుంటుంది అని కొంచెం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఎందుకంటే శనీశ్వరుడు 2.5 సంవత్సరాలు అక్కడ ఉంటాడు ఖచ్చితంగా. మరి 2.5 సంవత్సరాలు మేనేజ్ చేయాలి వ్యవహారాన్ని. సో కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు మొన్నటి వరకు అష్టమ శని, ఈ అష్టమ శని ప్రభావం ఏంటంటే అష్ట కష్టాలు పడ్డారు వాళ్ళు, మామూలుగా కూడా కాదు. ఉన్నత శిఖరంలో ఉండి రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉండేవాళ్ళు కూడా కింద పడిపోవడం చూసాం మనం. అలాగే వ్యాపారంలో కూడా ఒక హైయెస్ట్ పీక్స్ ఉన్నవాళ్ళు కూడా బ్లాక్ అయిపోయి పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ అంటే బయట రాక నానా నరకం చూసాం మనం. అలాగే ఉద్యోగస్తుల్లో ఎక్కడో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, రూరల్ ఏరియాలో వేసేయడము, లేకపోతే లూప్ లైన్లో వేసేసి వాళ్ళకి మానసిక ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఆందోళన నుండి బయటపడకుండా ఇబ్బంది పడడం. ప్రమోషన్ రావాల్సిన వాళ్ళు, డిపార్ట్మెంట్లో నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళవలసిన వాళ్ళు, గవర్నమెంట్ అనుకోండి, బ్యాంకింగ్ అనుకోండి, అలాంటి వాళ్ళందరూ ఉన్న ప్లేస్లోనే ఒత్తిడితో ఇబ్బంది పెట్టడం. అలాగే ఆరోగ్య విషయంలో దెబ్బలు తగలడం. ఇవన్నీ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావంలో ఎన్నో జరిగాయి. పెద్ద పదవులే పోయాయి, జైలు కూడా వెళ్ళడం జరిగింది, జైలు నుండి బయట రావడం కూడా జరిగింది చాలామందికి. సో ఇటువంటి పరిస్థితుల్లో నుండి కొంత ఊరటగా అయిపోతుంది. భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి 90% సమస్యల పరిష్కారం అవుతుంది. అలాగే మనకు సింహరాశిలోకి వచ్చినప్పుడు ఏంటంటే అష్టమ భావంలోకి వస్తాం. ఈ అష్టమ భావంలోకి వచ్చినప్పుడు సింహరాశికి అధిపతి రవి, అలాగే శనీశ్వరుడు అష్టంలోని. దీనికి తోడంటే కుంభంలోకి రవి ప్రవేశించే సమయంలోని అక్కడ షష్టగ్రహ కూటమి కూడా ఒకటి జరుగుతుంది. విశేషంగా సింహరాశి వారిని ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతున్నాయి మనం. లేదా శనీశ్వరుడు అష్టమంలోకి రావడం అనేది సింహరాశి వారికి హెల్త్ విషయంలో చాలా ఇబ్బంది ఉంటుంది. స్పెషల్లీ ఏంటంటే దిగువ భాగంలో ప్యాంక్రియాస్, న్యూరో సిస్టము, యూరినల్ ప్రాబ్లము, స్కిన్ ప్రాబ్లము, అలాగే మనకేంటంటే మోషన్లో ఇబ్బంది, స్టోన్స్ రావడం కానీ, ఆ తర్వాత టోటల్గా డయాగ్నోస్ సిస్టమ్ అంటే మనకు జీర్ణాశయం మొత్తం మీద కూడా ఎక్కడెక్కడ చెడు పదార్థాలు ఉంటాయి వాటన్నిటి మీద అటాక్ చేయడం మొదలెడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే సమస్య మనకు తెలుస్తుంది, పరిష్కార మార్గాన్ని మందులు వాడాలని ప్రయత్నం చేస్తాం, క్యూర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కొత్తది పుట్టుకొస్తుంది. కానీ ఏదైతే ఆరంభమైందో అది 2.5 సంవత్సరాలు ఉన్నట్టుగానే కనబడుతుంది.
అంటే మన కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతుంది దాని మూలాన. చూడండి, ఒక కడుపు నొప్పి వచ్చిందనుకోండి, మనం నిజంగా ఎంత ఐటీలో వర్క్ చేసినా, ఏ డిపార్ట్మెంట్ పని చేసినా మనసు అనేది కంట్రోల్ అయిపోతుంది. కంట్రోల్ అయిపోయి ఏ పని చేయబుద్ధి అయిపోతుంది. అలాగా మనం చేసే ప్రొఫెషన్ మీద దీన్ని ఎఫెక్ట్ పడుతుంది. అష్టమి శని సింహరాశి వారికి చాలా ఇబ్బంది పడుతుంది. దాన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలా కన్యారాశి వారికి, కన్యారాశి వారికి సప్తమ భావంలో కనబడుతుంది. రాశ్యాధిపతి బుధుడు, ఎదుగుండా శనీశ్వరుడు, ఇద్దరు మిత్రులే. చిన్న చిరాకులు పరాకులు అవుతాయి తప్ప పెద్ద వైవాహిక జీవనాన్ని పెద్ద ఏమీ ఇబ్బంది పడేటట్టయితే జరగదు. కానీ ఏంటంటే ఒక ప్రెషర్ అనేది ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన. మీరు కన్యారాశి అయితే మీ ఇంటి ఇల్లాలు, మీ ఇంటి ఇల్లాలు కన్యారాశి అయితే మీకు 7 ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆ ప్రెషర్ ఉంటుంది. తీసుకుంటున్న నిర్ణయాలకు ఒక బలం ఉండదు. ఒక్కొక్కసారి పర్సనల్గా ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని చిరాకులు పరాకులు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎవరి వలన కాదు, మీ ఇద్దరి మధ్య జరుగుతుంటుంది. సో దీన్ని తెగించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మనం 2.5 సంవత్సరాలు చూసుకోవాలి. సో ఇక్కడ కర్కాటకము, సింహం, కన్యలోకి చూసుకుంటే సింహరాశి వారికి చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయాలి. ఉపదేశం ఉన్నవాళ్ళు ఉపదేశ మంత్రాన్ని, ఉపదేశం లేని దాని యొక్క ధ్యాన శ్లోకాలను కానీ చదువుకుంటూ ఎవరిని గురువు గారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఈ మంత్రాన్ని ఎలా చదువుకోవాలండి, ధ్యాన శ్లోకాలు ఎలా చదవాలి, దానిలో ఉచ్చారణ ఎలా చూసుకుని అందులో తప్పులు చదవకుండా రోజు ఒకసారి దక్షిణామూర్తి యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకుంటూ స్వామివారిని నమస్కారం చేసుకుంటే ఈ శని ప్రభావం, అక్కడ రాహు కూడా ఉన్నాడు, రాహు ప్రభావం, ఇక్కడ కేతు కూడా కన్యలో ఉన్నాడు, కొంతకాలం ఉంటాడు, ఇంకా 1 నెల రోజులు. వీటి యొక్క ప్రభావం కాకుండా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం వస్తుంది. ఇటువంటిది ప్రక్రియ అంతా చేసుకోవడం చాలా అవసరం పడుతుంది సింహరాశి వారికి. అలాగే కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు భాగ్యంలోకి వెళ్ళాడు కాబట్టి పెద్ద ఇబ్బంది పడక్కలేదు. కానీ భాగ్యాధిపతి అయిన గురుడు యొక్క మంత్ర సాధన చేసుకుంటే, అంటే మనకి ఇక్కడ కర్కాటకానికి భాగ్యాధిపతి గురుడు కాబట్టి, మీనరాశికి అధిపతి గురుడు కాబట్టి అది చేసుకుంటూ వెళ్తే కొంతవరకు రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మేజర్గా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం సింహరాశి వారు కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది. నిత్యము దక్షిణామూర్తిని వదలకుండా పట్టుకోండి. మంత్రం చదవడం వల్ల జ్ఞానము, మేధస్సు, ఆలోచన పెరుగుతుంది. ప్లానింగ్, డిజైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ప్రాపర్గా. దానివల్ల శని ప్రభావం యొక్క ఎఫెక్ట్ని ఎలా మళ్ళీ ప్లాన్ చేసుకుంటూ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలన్న ఒక ఆలోచన కూడా వస్తుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దక్షిణామూర్తి మహామంత్రాన్ని వదలకుండా చదవడానికి ప్రయత్నం చేయండి. అలా చేసుకుంటూ వెళ్తే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.